జీని. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఓ వరాలు ఇచ్చే భూతం. అయితే ఈ భూతాల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. చెడ్డ జీనీలు ఎంత భయంకరమైనవంటే అవి మనుషులని తోలు బొమ్మల్లా ఆడుకోగలవు. వాటికున్న శక్తితో మన ఊహకు కూడా అందని కొన్ని భయంకరమైన పనులు చేయగలవు. అలాంటి ఓ భయంకరమైన జీని బంధించబడి ఉన్న ఓ బ్రేస్లెట్ రాజు అనే ఓ 8 ఏళ్ల కుర్రాడికి దొరుకుతుంది. అది ఒక జీనీదని తెలియని ఆ కుర్రాడు ఆ జీని వల్ల కొన్ని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అసలు ఆ పిల్లాడు ఎదుర్కొన్న ఆ పరిస్థితులు ఏంటి, అసలు జీనీలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. గైస్, వీడియోలకు వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వీక్లీ ఒకటి వస్తుంది. మీరు గనక మన వీడియోస్ని మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అతని పేరు మార్క్, అతని భార్య పేరు మంగమ్మ. వీరికి ఓ 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడి పేరు రాజు. మార్క్ ఒక కూలీవాడు. రోజు కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బుతో ఇంటిని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు మార్క్ ఎప్పటిలానే కూలికి వెళ్ళాడు. కానీ ఈసారి తనతో పాటు తన కొడుకుని కూడా తీసుకువెళ్ళాడు. ఇక మార్క్ పనిలోకి దిగి తన పని తను చూసుకుంటూ ఉండగా రాజు పక్కనే ఉన్న బీడు భూమిలో రాళ్ళు అటు ఇటు విసురుతూ ఆడుకుంటూ ఉన్నాడు. అలా సాయంత్రానికి పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా మార్క్ రాజు చేతికి ఓ బ్రేస్లెట్ గమనిస్తాడు. మార్క్ అది ఎక్కడిది అని అడగగా అది తనకి దొరికిందని చెప్పాడు. ఎప్పుడైతే మార్క్ రాజు చేతికి ఆ బ్రేస్లెట్ గమనిస్తాడో అప్పటి నుంచి రాజులో కొన్ని విచిత్రమైన ప్రవర్తనలు గమనించాడు. అవి ఎలాంటివంటే తనలో తానే మాట్లాడుకుంటూ తనలో తానే నవ్వుకునేవాడు. ఒకరోజు రాజు ఉన్నట్టుండి గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. దాన్ని చూసిన మార్క్ వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చి ఏమైందని అడుగుతాడు. ఇక రాజు భయపడుతున్న గొంతుతో బ్రేస్లెట్ వైపుగా చూస్తూ ఒక విషయం చెప్తాడు. దాన్ని వినగానే మార్క్ గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. అసలు రాజు చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు తను ఆ బీడు భూమిలో అటు ఇటు రాళ్ళు విసురుతూ ఆడుకుంటూ ఉండగా తనకు ఈ బ్రేస్లెట్ దొరికిందని, అప్పటి నుంచి తనకి దానిలో నుంచి ఎవరు మాటలు వినిపిస్తున్నాయని, అవి కొన్నాళ్ళుగా తనతో స్నేహం చేస్తున్నాయని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ మాటలు మీరు రాత్రి సమయాల్లో నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని చంపమని చెప్తున్నాయి అని చెప్పాడు. దాన్ని విన్నాక మార్క్ ఏమాత్రం ఆలోచించకుండా ఆ బ్రేస్లెట్ తన చేతిలోకి తీసుకొని తన ఇంటికి దూరంగా ఉన్న ఓ చెట్ల పొదల్లో దూరంగా విసరకొట్టాడు. ఇక ఆ బ్రేస్లెట్ వల్ల వారికి ఎటువంటి సమస్య రాదనుకున్న మార్క్కి తెలియని విషయం ఏంటంటే అదే మార్క్ చేసిన ఒక పెద్ద తప్పు. ఇక ఎప్పటిలానే వారు ఆ రోజు రాత్రి తినేసి పడుకున్నారు. నిద్రపోతున్న మార్క్కి ఆ మధ్యరాత్రి మెలకువ వస్తుంది. ఇక నిద్ర లేచి పక్కన చెయ్యి పెట్టి తడిమి చూస్తే ఆ పక్కన తన కొడుకు ఉండడు. తన వెనకాల ఉన్న ఓ మూల నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంటే ఇక వెనక్కి తిరిగి చూసిన మార్క్కి తన గుండె జారి తన అరచేతిలోకి వచ్చినంత పని అయింది. ఎందుకంటే అక్కడుంది రాజు. తన నోరు చుట్టూరా రక్తం అంటుకొనుంది. తన చేతికి ఓ పెద్ద గాయం కనిపిస్తుంది. చూస్తే తన చేతిని తానే కొరుక్కు తింటున్నాడు. దాన్ని చూసిన మార్క్కి భయంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే రాజుని ఆపడానికి వెళ్ళాడు. కానీ రాజు బలం ఎలా ఉందంటే మార్క్ని ఒక్క తోయి తోయగానే ఎవరో 10 మంది కలిసి తోల్చినట్టుగా మార్క్ ఒక్కసారిగా ఎగిరి వెనక్కి పడ్డాడు. ఆ బలాన్ని చూడగానే మార్క్కి అర్థమవుతుంది అక్కడ రాజులో ఇంకేదో ఉందని. ఇక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ ఊరిలో ఉన్న ఓ ఫకీర్ దగ్గరకు వెళ్ళి అతనికి రాజు గురించి చెప్పి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇక ఇంటికి వచ్చిన ఫకీర్పై కూడా రాజు దాడి చేశాడు. ఆ ఫకీర్ రాజుపై కొన్ని మంత్రాలు చదవగానే రాజు ఉన్నట్టుండి స్పృహ తిరిగి పడిపోయాడు. స్పృహ తిరిగి పడిపోయిన రాజు చేతికి ఆ ఫకీరు బ్రేస్లెట్ గమనిస్తాడు. ఇక ఆ బ్రేస్లెట్ తన చేతిలోకి తీసుకొని ఇది నీకు ఎక్కడిది అని అడిగాడు. దాన్ని చూసిన మార్క్ తన కళ్ళని తానే నమ్మలేకపోతాడు. ఎందుకంటే తన చేతితో తానే బలంగా విసరుకుంటున్న అదే బ్రేస్లెట్ మళ్ళీ రాజు చేతికి ఎలా వచ్చిందని. ఇక రాజు ఆ బ్రేస్లెట్ గురించి ఆ ఫకీర్కి మొత్తం చెప్పేస్తాడు. దాన్ని విన్నాక ఫకీర్ రాజుకి వచ్చిన ఈ పరిస్థితికి కారణం ఈ బ్రేస్లెటే అని దాన్ని తన పిడికిల్లో గట్టిగా బంధించి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత ఉన్నట్టుండి ఒక్క ఉలుకుతో కళ్ళు తెరిచి ఆ బ్రేస్లెట్ వైపుగా కోపంగా చూస్తూ మీరు అనుకున్నట్టు ఈ బ్రేస్లెట్ మామూలుది కాదు,
ఇందులో ఒక భయంకరమైన జీని బంధించబడి ఉంది అని చెప్పి మరల మార్క్ వైపుగా కోపంగా చూస్తూ, నీకు ఈ బ్రేస్లెట్ గురించి తెలిసాక దీన్ని విసిరేసి పెద్ద తప్పు చేశావు, అందుకే ఇందులో ఉన్న జీని మీ మీద బాగా కోపంగా ఉంది అని చెప్పాడు. ఇక రాజు చేతికి ఓ 4 తాయెత్తులు కట్టి వాటిని ఒక వారం రోజుల వరకు తీయొద్దని చెప్పి ఆ బ్రేస్లెట్ని తన వెంట తీసుకువెళ్ళాడు. ఇక ఫకీర్ ఆ బ్రేస్లెట్ పై కొన్ని మంత్ర ప్రయోగాలు చేసి దానివల్ల మళ్ళీ ఎవరికి ఎటువంటి అపాయం లేకుండా అల్లా సమక్షంలో భద్రంగా దాచి ఉంచాడు. ఇక అప్పటి నుంచి రాజుకి కానీ మార్క్ కానీ ఆ బ్రేస్లెట్ మరి ఎప్పుడు కనిపించలేదు. ఇది జీని గురించిన ఓ భయంకరమైన సంఘటన. ఇక జీనుల విషయానికి వస్తే, జీనులు అగ్ని రూపంలో ఉన్న జీవాలు. వాటికంటూ ఓ సరైన రూపం అంటూ ఉండదట. వాటికి కూడా మనుషులానే పుట్టుక చావు ఉంటుందట. ఇస్లాం ప్రకారం దేవుడు జీనీలను మనుషుల కంటే ముందే భూమిపై పుట్టించాడట. వాటికంటూ కొన్ని శక్తులను ఇచ్చాడట. అయితే జీనీలు అవి కూడా దేవుళ్ళతో సమానమని అనుకుంటున్నప్పుడు వాటికంటూ ఓ లోకాన్ని సృష్టించాడట. అయితే జీని చేసిన ఒక తప్పు వల్ల ఒక దేవత శాపానికి గురైందట. అందుకే అవి అలా బంధించబడి ఉంటాయని చెప్తారు. జీనీలో కూడా మనుషుల్లానే మంచివి చెడ్డవి ఉంటాయట. వాటిలో కొన్ని రకాలు ఉంటాయి. అందులో శక్తివంతమైనవి, శక్తిహీనులవి, ఇంకా మనుషులని వశపరుచుకునే జీనీలు కూడా ఉంటాయట. వీటి గురించి డీటెయిల్గా ఒక వీడియో కావాలంటే కామెంట్స్లో ఎస్ అని కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో మనలాంటి హారర్ లవర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.